Hi friends, welcome to Ayub tutorials. Hope you are doing good. Today is my third class about spoken English. సో ఈ రోజు నేను మీకు 70 irregular verbs చెప్పబోతున్నాను అండ్ నెక్స్ట్ క్లాసెస్ లో ఒక 80 రెగ్యులర్ వర్బ్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఇవి 150 గనక మీరు నేర్చుకుంటే మీరు ఎవరితో అయినా ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడుకోవచ్చు, సులభంగా ఇంగ్లీష్ తో ఫుట్బాల్ లాగా ఆడుకోవచ్చు మీరు. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. ఇవి ఒక రకంగా మీరు చెప్పాలంటే పట్టి కొట్టేసి బండ గుర్తులాగా గుర్తు పెట్టుకోవడమే. ఓకే, ప్రతిసారి మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎలా గుర్తు పెట్టుకోవాలి? గో, వెంట్, గాన్, సే, సెడ్, సెడ్, టేక్, టుక్, టేకన్, బై, బాట్, బాట్, కమ్, కేమ్, కమ్, ఇలా గుర్తు పెట్టుకోవాలి మీరు. సో ఇలాగే ఒక 4-5 టైమ్స్ మీరు చదివేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇవి. సో ఒక బండ గుర్తులాగా ఇవి గుర్తు పెట్టుకోవడమే మనకు తెలిసిన ఒక టెక్నిక్. ఈ రోజు నేను రెగ్యులర్ టైప్స్ ఎన్ని ఉన్నాయి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం ఎక్స్ప్లెయిన్ చే ప్యాటర్న్ వచ్చి ఫస్ట్ V1, దాని తర్వాత తెలుగు మీనింగ్ తెలుసుకుందాం, దానికి V2 ఏంటిది అండ్ V3 ఏంటిదో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కొన్ని వర్బ్స్ కి నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఈజీగా దానికి తెలుగు అర్థం చెప్తాను నేను. సో ప్రతిదానికి నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వలేను. నా ఫ్యూచర్ క్లాసెస్ లో ప్రతి వర్బ్ ఎలా యూజ్ చేయాలనేది మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఓకే, నేను ప్రతి పేజ్ లో ఒక 10 వర్బ్స్ ఇచ్చాను. సో ఇలా నాకు 7 పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ అవేక్, అవోక్, అవేకన్. దీని అర్థం మేలుకోని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా నిద్రపోయి ఉంటాం, మనం నిద్ర లేవడం, దానికి మనం అవేక్ అని వర్డ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బేర్, బోర్, పాన్. దీని అర్థం భరించు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా నొప్పిగా ఉంది, అలాంటప్పుడు మీరు ఈ బేర్ అనేది యూజ్ చేయొచ్చు. ఐ బేర్ ద పెయిన్. దాని అర్థం నేను పెయిన్ ఉంటున్నావు, దాన్ని నేను భరిస్తాను. నెక్స్ట్ బ్లో, బ్లూ, బ్లోన్. బ్లో అంటే ఊదడం. నెక్స్ట్ బిల్డ్, బిల్ట్, బిల్ట్, నిర్మించు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ బిల్డ్ ఏ బిగ్ హౌస్. నేను ఒక పెద్ద ఇల్లు కట్టాను. బై, బాట్, బాట్ అంటే మీరు ఏదైనా కొనాలనుకున్నప్పుడు బై యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాచ్, కాట్, కాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పట్టుకోండి, వాళ్ళని పట్టుకోండి, బాల్ని పట్టుకోండి, అలాంటి సిచ్యుయేషన్ లో క్యాచ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ చూస్, చోస్, చూజన్. ఎంచుకోండి, ఎన్నుకోండి. ఏదైనా మీరు ఒక 4-5 ఐటమ్స్ ఇచ్చేసి దీంట్లోంచి ఏదైనా మీరు తీసుకోండి, అలాంటి సిచ్యుయేషన్ లో చూస్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డ్రీమ్, డ్రీమ్డ్, డ్రీమ్డ్. దాని అర్థం ఏదైనా కలగనటం. నెక్స్ట్ డ్రింక్, డ్రాంక్, డ్రంక్. దాని అర్థం తాగడం, ఏదైనా వాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చేయొచ్చు. నెక్స్ట్ ఈట్, ఏట్, ఈటన్. తిను, తినడం, నేను ఇది తింటాను, అది తింటాను, అలాంటి చెప్పాలంటే ఇవి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ఫైట్, ఫాట్, ఫాట్. ఓకే, నేను వాటితో కొట్లాడుకున్నాను, యుద్ధం చేయడానికి కూడా మనం ఫైట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫాల్, ఫెల్, ఫాలన్ అంటే కింద పడిపోవటం, అలాంటి సిచ్యుయేషన్ లో ఏదైనా కింద పడిపోయింది, అలాంటివి. నెక్స్ట్ ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ అంటే ఏదైనా ఎగిరిపోవడం. నెక్స్ట్ ఫ్రీజ్, ఫ్రోజ్, ఫ్రోజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫ్రీజ్ లో పెట్టేస్తే అది మనకి ఏమవుతుంది, గడ్డ కట్టిపోతుంది, దాన్ని మనం ఫ్రీజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ గ్రో, గ్రీవ్, గ్రోన్ పెరగటం. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు పెరుగుతుంది, మనిషి ఎదుగుతున్నాడు, అలాంటి సిచ్యుయేషన్ లో ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ హియర్, హర్డ్, హర్డ్ అంటే వినడం. హైడ్, హిడ్, హిడన్. దీని అర్థం ఫ్రెండ్స్ ఏదైనా దాచడం. నెక్స్ట్ హోల్డ్, హెల్డ్, హెల్డ్ పట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పట్టుకోండి. నెక్స్ట్ నో, న్యూ, నోన్ అంటే నాకు తెలుసు, నేను తెలుసుకున్నాను, అలాంటివి చెప్పాలనుకుంటే ఇది చేయొచ్చు. నెక్స్ట్ లే, లేడ్, లేడ్ అంటే ఏదైనా ఉంచండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ లీవ్, లెఫ్ట్, లెఫ్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వదిలేయండి అంటాం కదా. నెక్స్ట్ లెండ్, లెంట్, లెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అప్పు ఇవ్వడం, నేను వాళ్ళకి అప్పు ఇచ్చాను, అలాంటి సిచ్యుయేషన్ లో ఇది చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్, లాస్ట్, లాస్ట్. ఇక్కడ చూసారా అన్ని సేమ్ ఉంటాయి.
అంటే ఏదైనా పోగొట్టుకున్నాను అని చెప్పడానికి మనము ప్రతి ఫామ్లో లాస్ట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ పే, పెయిడ్, పెయిడ్ ఏదైనా చెల్లించడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా కొన్నాను, దానికి నేను అమౌంట్ కట్టాలి, అలాంటప్పుడు పే చేస్తాను. మంత్లీ ఈఎంఐ పే చేస్తాను. ఐ విల్ పే ఈఎంఐ ఎవ్రీ మంత్. క్విట్, క్విట్, క్విట్ అంటే నేను వదిలేసాను దాన్ని, ఇంకా నేను దాన్ని జోలికి వెళ్ళను, అలాంటి సిచ్యువేషన్లో క్విట్, వదిలేయండి అంటాం కదా, అప్పుడు ఇచ్చేస్తాం. నెక్స్ట్ రీడ్, రెడ్, రెడ్. ఓకే, ఇది యాక్చువల్గా సేమ్ ఉంటుంది, కానీ V2 V3 మనం చదివేటప్పుడు దీన్ని రెడ్ ఆ సౌండ్తో చదవాలి మనం. ఓకే, అంటే ఏదైనా చదవడానికి మనము రీడ్ అంటాం. నెక్స్ట్ రైడ్, రోడ్, రిడన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బండి మీద నేను స్వారీ వెళ్తున్నాను. రన్, ర్యాన్, రన్ నేను పరిగెత్తగలను, అలాంటి సిచ్యువేషన్లో ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సే, సెడ్, సెడ్ అంటే చెప్పు, మాట్లాడండి, అలా ఏమైనా చెప్పాలంటే ఆపోజిట్ పర్సన్ని మనం సే అనొచ్చు. నెక్స్ట్ సీక్, సాట్, సాట్ దీని అర్థం వెతకడం, అన్వేషించడం. ఓకే, మీకు ఏదైనా లేదు, మీరు చేయండి, ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. సీక్ ద ఇన్ఫర్మేషన్ అంటాం మనం. దీని అర్థం ఆ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ట్రై చేయండి, మీకు తెలుస్తుంది, మీరు ఎక్కడి నుంచి అన్వేషించి తీసుకుని రండి అంటాం. నెక్స్ట్ వన్ ఇస్ సెల్, సోల్డ్, సోల్డ్ దాని అర్థం ఫ్రెండ్స్ ఏదైనా మీరు అమ్మాలనుకుంటున్నారు, అలాంటప్పుడు సెల్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెండ్, సెంట్, సెంట్ ఓకే, అది ఏదైనా మీరు పంపించాలా, అలాంటప్పుడు సెండ్ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ షేక్, షుక్, షేకన్ ఓకే, కదలడం, కదిలించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఒక టానిక్ ఉంటుంది, సిరప్, ఆ సిరప్ మీరు షేక్ చేయాలి, అలాంటి సిచ్యువేషన్లో మనం షేక్ యూజ్ చేస్తాం. షైన్, షోన్, షోన్ ప్రకాశించు దీని అర్థం ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ వెలిగిపోతున్నాడు అంటాం కదా, అలాంటప్పుడు షైన్ అని యూజ్ చేయొచ్చు మనం. సింగ్, శాంగ్, సంగ్ అంటే ఏదైనా పాట పాడడం. సింక్, శాంగ్, సంక్ అంటే ముంచుట. ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు నానబెట్టండి, అలాంటప్పుడు సింక్ అని యూజ్ చేయొచ్చు. సిట్, సాట్, సాట్ అంటే కూర్చోండి. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్ నిద్రపోవడం, దానికి స్లీప్ అంటాం. స్పెండ్, స్పెంట్, స్పెంట్ అంటే ఏదైనా డబ్బు ఖర్చు చేయడం, మీ టైం స్పెండ్ చేయడం, అలాంటి సిచ్యువేషన్లో మాట్లాడాలంటే స్పెండ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్ప్రెడ్, స్ప్రెడ్, స్ప్రెడ్ అంటే విస్తరించు. దీని అర్థం ఏదైనా ఒక న్యూస్ ఉంటుంది, దాన్ని స్ప్రెడ్ చేయాలనుకుంటారు మీరు, ఏదైనా ఒక విషయం ఉంటుంది, దాన్ని స్ప్రెడ్ చేయండి, అందరికి చెప్పండి, అలాంటప్పుడు స్ప్రెడ్ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ స్టాండ్, స్టుడ్, స్టుడ్ అంటే నిలబడడం. స్టీల్ దొంగలించడం. స్టోల్, స్టోలన్. స్వేర్, స్వోర్, స్వోన్ దీని అర్థం ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రమాణం చేస్తాం కదా, అలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయాలి. స్విమ్, స్వామ్, స్వమ్ ఈత కొట్టడం. ఓకే, నెక్స్ట్ టీచ్, టాట్, టాట్ అంటే పాఠాలు చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు టీచ్ చేస్తున్నాను, అలాంటప్పుడు మనం ఇది యూజ్ చేయొచ్చు. టెల్, టోల్డ్, టోల్డ్ అంటే చెప్పు, అనడం అలా. నెక్స్ట్ థింక్, థాట్, థాట్ అంటే ఏదైనా ఆలోచిస్తాము, ఆలోచించాను, అలాంటి సిచ్యువేషన్లో ఇది యూజ్ చేయాలి. వేర్, ఓర్, ఓన్ దీని అర్థం ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు వేసుకోండి, తొడుక్కోండి అంటాం కదా, ధరించడం అంటాం. రైట్, రోట్, రిటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ రాయాలి, ఏదైనా మీరు దాని మీద రాయండి. విన్, ఓన్, ఓన్ అంటే నేను గెలిచాను. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ షో, షోడ్, షోన్ ఓకే, ఏదైనా చూపించాలి, చూపించండి, అలాంటప్పుడు ఇది చేయాలి. ఫీల్, ఫెల్ట్, ఫెల్ట్ అనుభవించు. ఓకే, అనుభవించు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు ఒక వస్తువుని తాకి దీన్ని నేను ఫీల్ అవుతున్నాను. పుట్, పుట్, పుట్ ఇవి కూడా సేమ్ ఉంటాయి అన్నిట్లో, దాని అర్థం అక్కడ పెట్టండి అని చెప్పడానికి పుట్ అంటారు. బ్రింగ్, బ్రాట్, బ్రాట్ ఓకే, తీసుకొని రండి. ఓకే, మీరు బయటకు వెళ్తారు, మీరు ఏమైనా చెప్పాలి మీ ఫ్రెండ్స్కి, అది తీసుకొని రండి అంటే ఇది చేయొచ్చు. బిగిన్, బిగాన్, బిగన్ అంటే
ప్రారంభించండి అంటాం కదా, అలాంటి సిచ్యువేషన్లో. కీప్, కెప్ట్, కెప్ట్ అంటే ఉంచండి, నో ప్రాబ్లం అంటాం కదా, అలాంటి సిచ్యువేషన్లో మనం అక్కడ ఉంచండి, ఇలా ఉంచండి అంటే కీప్ యూస్ చేయొచ్చు. మీట్, మెట్, మెట్ అంటే కలుసుకోవడం. స్పీక్, స్పోక్, స్పోకన్ అంటే మాట్లాడడం, ఏదైనా భాష కానీ ఏదైనా లాంగ్వేజ్ కానీ. లై, లైడ్, లైడ్ ఓకే, ఏదైనా అబద్ధం చెప్పడం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అబద్ధం చెప్తాం అలాంటప్పుడు ఇవి. నెక్స్ట్ అండర్స్టాండ్, అండర్స్టూడ్, అండర్స్టూడ్ ఓకే, అండర్స్టాండ్ అంటే అర్థమైందా. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, అండ్ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. సో నేను ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పాను. ట్రై టు రీడ్ దిస్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. ఇవన్నీ నేను ఒక పీడిఎఫ్ లాగా తయారు చేసి నా డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను, సో దట్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ రీడ్ ఇట్.